ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్లో వచ్చిన మంచి తెలుగు సినిమా నన్ను రికమెండ్ చేయమంటే లక్కీ భాస్కర్ అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో చాలా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. భాస్కర్ కొడుకు చెప్తాడు. భాస్కర్ వాడి కొడుకు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడనమాట. అప్పుడు వాడి కొడుకుని అడుగుతాడు, ఎలా ఎంజాయ్ చేసావు నాన్న, బాగా ఎంజాయ్ చేసావా అని అడిగితే, థ్యాంక్స్ నాన్న, నేను ఎప్పుడు ఇలాంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా అనుకోలేవాడు. వీడు ఎప్పుడు వచ్చి బర్త్డేలకు వచ్చి కేకులు తింటుంటాడు, ఎప్పుడు ఒకటే డ్రెస్ వేసుకుంటుంటాడు. ఈరోజు నా డ్రెస్సుని చూసి, నా ఈ బర్త్డే సెలబ్రేషన్ చూసి అందరూ షాక్ అయిపోయారు నాన్న. ఇప్పటి నుంచి నేను ఏం అడగను నాన్న, మిమ్మల్ని ఏం బొమ్మలు కొనియాల్సిన అవసరం లేదు నాన్న, నేను మంచిగా చదువుకుంటాను నాన్న అని చెప్తాడు అన్నమాట. ఈ డైలాగ్స్ విన్న భాస్కర్ ఫ్యామిలీ కోసం ఎంతైనా చేయొచ్చు అన్న ధీమాతో ఇలాంటి రిస్క్ని తీసుకొని ఇంత సక్సెస్ఫుల్ అవుతాడు. మూవీ స్టార్టింగ్లో సిబిఐ వాళ్ళు వచ్చి దుల్కర్ సల్మాన్ అలియాస్ భాస్కర్ని బ్యాంకుకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారనమాట. మీ బ్యాంకులో చాలా తప్పులు జరుగుతున్నాయి, ముఖ్యంగా నీవు ఎక్కువ తప్పులు చేస్తున్నావు, నీ అకౌంట్ స్టేట్మెంట్ అంతా బయటికి తీసి, ఈ అకౌంట్ స్టేట్మెంట్ తీస్తున్నప్పుడే కరెంటు పోతుంది. సిబిఐ ఆఫీసర్స్ భాస్కర్ స్టోరీ గురించి అడుగుతారనమాట. లైఫ్ స్టోరీ అంతా చెప్తాడు భాస్కర్. స్టోరీలో తన మిడిల్ క్లాస్ జీవితాన్ని, తన అప్పులు పడే కష్టాలని, రోడ్డు పైన అతన్ని అప్పు కట్టలేదని సతాయించిన వ్యక్తుల్ని, ఇంకా తన పిల్లల్ని అందరినీ సొసైటీలో అవమానిస్తుంటారు. దీంట్లో భాస్కర్కి తన బ్యాంకులో ప్రమోషన్ వస్తుంది అనేసి ఆశతో ఉంటాడు. కానీ వేరే వ్యక్తికి వచ్చేసరికి తను చాలా కృంగిపోతాడు అనమాట. ఆ కృంగిపోయి చాలా గొడవ చేస్తాడు బ్యాంకుల్లో. తన పై ఆఫీసర్ పైన గొడవ పడతాడు. అప్పుడు పై ఆఫీసర్ వాడిని అరిచి బయటికి పంపిస్తారు. నీకంటే అతను చాలా క్యాపబుల్ అని బయటికి పంపిస్తారు. అతను కొద్దిసేపు అయ్యాక నవ్వుకుంటూ బయటికి పోతాడు. ఎందుకురా అంతగా నవ్వుతున్నావు, అంటే బాధ లేదా నీకు అంటే, మనకు నచ్చినట్టు ఒకరోజు జరిగితే దానికోసం జీవితకాలం ఏడుస్తుంటూ కూర్చోవద్దు, ఇప్పుడు నవ్వుతూనే ఉండాలని. హీరో డబ్బులు ఎక్కువ రావడం కోసం తన ఖాళీ సమయంలో చెక్కు ఫిల్ చేయడం కానీ, లోన్లకు అప్లై చేసే ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చదువురాని హీరోకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. తను ఏం చేస్తాడంటే, వేరే వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకొని జనాలకు అమ్ముతారనమాట. పక్క దేశాలలో వస్తువులు కొంచెం చీప్గా ఉండే వస్తువుల్ని తెచ్చుకొని ఇక్కడ కొంచెం రేటుకి అమ్మేసి ఆ మధ్యలో కమిషన్ని వాడు తీసుకుంటాడనమాట. కానీ వాడి సరుకు అనేది పోర్టులో నిలబడిపోయిందనమాట. కస్టమ్స్ వాళ్ళు డబ్బులు కడితేనే విడిపిస్తామన్నట్టు చెప్తున్నారు అని చెప్తే, అప్పుడు వీళ్ళ బ్యాంక్ దగ్గరికి అప్రోచ్ అవుతాడు. కానీ బ్యాంక్ వాళ్ళు ఏ షూరిటీ లేకుండా ఏది వేయరు కదా, కాబట్టి షూరిటీ అడిగితే వీడి దగ్గర తనకు కానీ 2 లక్షల డబ్బులు ఇస్తే వాళ్ళకి 2 రోజుల్లో 2 డబ్బులు ఇస్తా అన్నట్టు కమిషన్ మాట్లాడి ఇప్పించుకుంటాడనమాట. వాడు ఒక రోజంతా వెళ్ళేసి ఇట్లా చేస్తాడు. ఇట్లా చేసి 2 లక్షలకి 50,000 ఎక్స్ట్రా వచ్చేటట్టు వీళ్ళకి వచ్చేటట్టు చూస్తాడనమాట. ఈ 50,000తో తనకి కొద్దిపాటి కష్టాలన్నీ పోతాయి. అదే పనిగా భాస్కర్ అనే వ్యక్తి ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట. రోజు క్యాషియర్గా కొన్ని ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని నెక్స్ట్ రోజు అవే డబ్బులు తీసి పెట్టి లోపల పెట్టేటోడు. అంటే మేనేజ్ చేసేవాడు అనమాట బ్యాంకులో, ఏం ప్రాబ్లం రాకోకుండా, వాడికి ఎవరికి ఏం రాకోకుండా. కొద్ది రోజుల తర్వాత కొత్తగా పరిచయమైన వ్యక్తి ఈ పని మానేసి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి హోటల్ పెట్టాలని ప్లానింగ్లో ఉండి ఇంక ఈ పని మానేస్తాడనమాట. కానీ భాస్కర్ ఫ్రెండ్ మాత్రం నేను ఇంకా ఆపలేను, ఇదే కంటిన్యూ చేస్తా అనేసి దీంట్లోనే సైడ్కి వెళ్ళిపోయి సింగిల్గా ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట సొంతంగా. కానీ వాళ్ళ మేనేజర్ ఇవన్నీ ఆఫీస్లో ఏవేవో కమిషన్స్ తీసుకొని లోన్ ఇచ్చేటప్పుడు కమిషన్ తీసుకొని లోన్ ఇచ్చేటోడు అనమాట. ఇవన్నీ పైన హెడ్ వాళ్ళకి తెలిసాయన్నమాట, కంపెనీ సీఈఓల వాళ్ళకి అవన్నీ. ఇంకా సిబిఐ వాళ్ళకి అవన్నీ తెలిసేసరికి, ఇవన్నీ బయటపడేసరికి వాళ్ళని జాబ్లోంచి తీశారు. సో కంపెనీ హెడ్ భాస్కర్ని ఏజిఎంగా ప్రమోట్ చేశాడనమాట. ఏజిఎంగా ప్రమోట్ చేసేసరికి ఇప్పుడు అతనే బ్రాంచ్ హెడ్ అని. బ్యాంక్కి ఏజిఎంగా ఇవన్నీ పనిచేసేటప్పుడు ఒక ట్విస్ట్ వస్తుందన్నమాట మూవీలో. ఏంటి, హర్షద్ మెహతా అనే వ్యక్తి గురించి భాస్కర్కి తెలుస్తుంది అనమాట. హర్షద్ మెహతా ఎవరు, ఎందుకు వచ్చాడు ఈ మూవీలో, అదే మెయిన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బ్యాంక్ రిసిప్ట్స్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి.
బ్యాంక్ రిసిప్ట్స్ అంటే ఏంది? ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం అనమాట. ఈ అప్పు డైరెక్ట్గా తీసుకోలేదన్నమాట, దాని రూల్స్ ఒప్పుకోవు. సో ఒక బ్యాంకు ఒక వ్యక్తి అకౌంట్లో వేసి డబ్బులు ఆ వ్యక్తి నుంచి ఇంకొక బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఈ మేనేజ్మెంట్ని బ్యాంక్ రిసిప్ట్స్ అనే కాన్సెప్ట్ అంటారనమాట. సో ఈ మధ్యలో ఒక నామినీ అనే వ్యక్తి ఉంటాడు కదా, మధ్యలో వ్యక్తి, అదే ఈ మూవీలో హర్షద్ మెహతా. సో ఈ బ్యాంక్ రిసిప్ట్స్ని ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసే గ్యాప్లో వీడు ఆ డబ్బుల్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు అనమాట. ఆ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులన్నీ పెంచుకునే ఉంటావాడు అనమాట. ఈ బ్యాంక్ వల్ల కొద్దిగా లేటుగా అమౌంట్ అన్నీ ఇచ్చేవాడు అనమాట. సో ఈ డబ్బుల్ని మిస్యూజ్ చేయడాన్ని భాస్కర్ కనిపెడతాడనమాట. ఎందుకు ఇవన్నీ డైరెక్ట్ బ్యాంకుకి ఎందుకు వెళ్ళట్లేదు హర్షద్ మెహతా అకౌంట్ నుంచి, ఎందుకు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేసి కనిపెట్టేసరికి వాడు డైరెక్ట్ హర్షద్ మెహతా అనే వ్యక్తితో కాంటాక్ట్ అవ్వదామని ట్రై చేస్తాడనమాట. సో హర్షద్ మెహతా దగ్గర పనిచేసే వ్యక్తి వచ్చి మాట్లాడతాడు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఇదంతా తప్పు కదా అన్నట్టు మాట్లాడితే నీకు ఎంత కావాలో చెప్పు, సైలెంట్గా ఉండు అని వాళ్ళ మనిషి హర్షద్ మెహతా మనిషి మాట్లాడితే, సో ఇప్పుడు ఒక డీలింగ్ మాట్లాడతారనమాట. నాకు మీరు చేసే దాంట్లో 5% అలా కమిషన్ కావాలి, ఇంకా మీరు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకరోజు ముందే నాకు తెలియాలి ఇన్ఫర్మేషన్, ఎప్పుడు అమ్ముతున్నారు అంతా నాకు ముందే తెలియాలి ఇన్ఫర్మేషన్ అంతా. ఇలా చేస్తేనే నేను ఇది స్కామ్ అంతా బయటికి రాకుండా చూస్తాను అన్నట్టు మాట్లాడతాడు. వాడి కండిషన్స్ అన్నీ ఒప్పుకొని ఈ బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేస్తాడనమాట. వీడికి చాలా చాలా లాభాలు వస్తాయన్నమాట. ఈ లాభాలన్నీ డైరెక్ట్ ఇవన్నీ బ్లాక్ మనీ కిందికి వస్తాయి కాబట్టి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అవన్నీ డైరెక్ట్ అకౌంట్లో వేసుకోకుండా అవన్నీ ఒక కొత్త ఆలోచనలు చేసి వాడు అకౌంట్లో వచ్చేలాగా ప్లాన్ చేస్తాడనమాట. అంటే ఫస్ట్ లాటరీ వచ్చినట్టు ఒక ప్లాన్ చేస్తాడు. అంటే డైరెక్ట్ లాటరీ అంటే వైట్ మనీ కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు. సెకండ్, ఇంకా ఇన్వెస్ట్మెంట్లు కూడా వీడు డైరెక్ట్ వాడి అకౌంట్ నుంచి ఏం సృష్టించాడు, బయట ఒక ఉంటాడు కదా మీడియేటర్ లాంటి వాళ్ళు, బ్రోకర్లు, వాళ్ళ అకౌంట్లో నుంచి ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి అమ్మడం అవన్నీ చేసేటోడు. దీనిలో అన్నీ వచ్చిన డబ్బులన్నీ వాడు బ్లాక్ మనీ నుంచి వైట్ మనీగా కన్వర్ట్ చేసి వాడు అకౌంట్లో వేయించుకునేటోడు అనమాట. ఫస్ట్లో అంటే లాటరీ అంటే అందరు నమ్ముతారు, ప్రతిసారి లాటరీ అంటే అందరు నమ్మరు కాబట్టి వీడు ఒక కంపెనీని స్టార్ట్ చేస్తాడనమాట. వాళ్ళ వైఫ్కి ఎప్పటి నుంచో ఒక పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనిపించేది అనమాట. సో ఆ పికిల్ బిజినెస్ని స్టార్ట్ చేయించి ఫారెన్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అన్నట్టు సృష్టించి ఆ డబ్బులు ఈ వీడు సంపాదించే డబ్బుల్ని ఆ డబ్బులుగా కౌంటింగ్ చేసి వైట్ మనీ లాగా వీడు అంతా చేసుకునేటోడు. ఈ వచ్చిన డబ్బులతో చాలా చాలా ప్రాపర్టీస్ అన్నీ కొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇల్లులు, వాళ్ళ చెల్లెలకి పెళ్ళి అన్నీ చేస్తాడనమాట. ఇదంతా బాగానే జరుగుతుండగా మధ్యలో ఒకసారి వాడికి ఒక ఫైల్ పైన ఫేక్ బిఆర్స్ అవన్నీ ఇష్యూ చేసినట్టు ఉంటుందన్నమాట. ఆ బ్యాంకు ఒక 9-10 crores మాత్రమే బ్యాంక్ రిసిప్ట్స్ ఇష్యూ చేస్తుంది. కానీ వీళ్ళు మాత్రం హర్షద్ మెహతా వాళ్ళు మాత్రం 90 crores 100 crores పెద్ద పెద్ద అమౌంట్లు రాసుకొని ఇష్యూ చేసి ఈ బ్యాంక్ నుంచి దొబ్బేసేటోళ్ళు అనమాట. ఇవన్నీ ఒక బ్యాంక్ మేనేజర్ ఇవన్నీ చూసి, నేను ఇవన్నీ ఇష్యూ చేయలేదు, ఇవన్నీ నాకు సంబంధం లేదని చాలా చాలా భయపడి హార్ట్ అటాక్తో చచ్చిపోతాడనమాట. ఈ విషయము భాస్కర్ని చాలా కలవరపెడుతుంది అనమాట. ఇంత ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఇది ఆపేద్దాం అన్నట్టు మాట్లాడతాడనమాట. సో ఆపేయాలని ప్లాన్ చేస్తాడు. భాస్కర్ వాళ్ళ డాడీ చార్టెడ్ అకౌంటెంట్. సో అతని హెల్ప్ తీసుకొని ఆ డబ్బులన్నీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ వేరే చోట్ల ఇన్వెస్ట్ చేసి స్థలాలు, ప్రాపర్టీస్ అన్నీ కొని పెడతారనమాట. తర్వాత అతనికి ఒక ఫ్రెండ్ ద్వారా ఆర్బీఐకి కంప్లైంట్ ఇస్తారు, ఇక్కడ ఇంత మిస్యూజ్ జరుగుతుంది, ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ అన్నీ చలామణిలో ఉన్నాయి, ఇది ఒక పెద్ద స్కామ్ అన్నట్టు వీడే బయట పెడతాడనమాట. సో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి పంపిస్తారనమాట. ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వచ్చిన వాళ్ళే స్టార్టింగ్లో వచ్చిన సిబిఐ ఆఫీసర్స్. తర్వాత
వాడిని బెదిరించి ఈ సిబిఐ వాళ్ళు కూడా హర్షద్ మెహతా వాళ్ళ మనుషులే. ఈ మద్రాస్ బ్యాంక్ హెడ్ సిఇఓ అందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళే అనమాట ఈ స్కామ్లో. సో వాడి ఇప్పుడు ఈ బ్యాంక్ మెడ్రాస్ బ్యాంక్కి 100 కోట్ల లాస్లో ఉందన్నమాట. ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ వల్ల 100 కోట్లు కట్టాల్సి ఉందన్నమాట. సో ఇదంతా వీడి ద్వారానే కట్టియాలని వాడితో చెక్కుల మీద సంతకం పెట్టేశారనమాట. చెక్కులతో సంతకం పెట్టేసి వాడు సంతోషంగా పెడతాడు. వద్దులే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు, నేను ప్రశాంతంగా బతకాలి అన్నట్టు సంతకం పెట్టేస్తాడు. సో వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ రోజు బ్యాంక్ ఓపెన్ చేశాక చెక్ ఇష్యూ చేసినప్పుడు అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి, సార్ భాస్కర్ అకౌంట్లో ఏమీ లేదు కానీ 100 కోట్ల చెక్ ఎట్లా ఇష్యూ చేశారు సార్ అన్నట్టు ఆమె వచ్చి అడుగుతుంది అనమాట. ఏంటి డబ్బులు లేకపోవడం ఏంటి, నేను నిన్ననే ఆ స్టేట్మెంట్ అంతా చూసాను కదా 100 కోట్లు ఉంది అన్నట్టు మాట్లాడతారనమాట. ఇక్కడే ట్విస్ట్ వస్తుంది అనమాట. ఈ ట్విస్ట్ ఏంటంటే కాలంలో అకౌంట్ స్టేట్మెంట్స్ అంతా పేపర్ పైన జరిగేవన్నమాట. లాస్ట్లో మంత్ ఎండ్కి అకౌంట్లో ఎక్కించేవాళ్ళు అనమాట. అంటే కంపెనీ అకౌంట్లో కంప్యూటర్లో ఎక్కించేటోళ్ళు. సో వీళ్ళు వచ్చినప్పుడు పాత మంత్ వరకే అకౌంట్ స్టేట్మెంట్ ఉంది. సో ఆ మంత్ది అకౌంట్ స్టేట్మెంట్ లేదు. ఈ 100 కోట్లు భాస్కర్ ఏం చేశాడంటే ఫారిన్లో వాళ్ళ తమ్ముడు అమెరికానో ఇంగ్లాండ్లోనో గుర్తులేదు సరిగా, అక్కడ జాబ్ కోసమని వెళ్ళాడనమాట. సో అతని ద్వారా డబ్బులు వేసి అక్కడ ఒక పెద్ద హోటల్ని కొనేస్తాడు. సో హోటల్ కొనేస్తే సో ఇక్కడ ఇన్వెస్టర్ ద్వారా అతనికి అక్కడ వీసా వస్తుందన్నమాట, అతని ఫ్యామిలీకి. సో వీడు ఏం చేస్తాడు, ఉన్న 100 కోట్లతో ఆడ హోటల్ని కొని అక్కడ సెటిల్ అయిపోతాడు. సో ఇక్కడ 100 కోట్లు వాళ్ళకి బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు ఒరిజినల్ సిబిఐ వాళ్ళు వచ్చేసి వీళ్ళని వేసేస్తారనమాట. ఈ ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ గురించి ప్రపంచమంతా తెలిసిపోతుంది అనమాట. సో వీళ్ళనందరినీ ఆ మెడ్రాస్ బ్యాంక్ హెడ్ని, సిఇఓని, కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ని అందరినీ జైల్లో వేసేస్తారనమాట. సో ఇదే లక్కీ భాస్కర్. ఏది ఎక్కడ మొదలు పెట్టచ్చు కానీ ఎక్కడ ఆపాలో తెలియాలన్నమాట. ఏ గ్యాంబ్లింగ్ అయినా మొదలుపెట్టేది ముందు ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. ఇట్లా డబ్బులు ఉంటే లేకపోయినా మొదలు పెట్టచ్చు, కానీ ఎప్పుడు ఆపామన్నదే ముఖ్యం.